లడ్డాక వీడియో అయితే చూడరు ఈసారి కొంచెం జర డోస్ పెంచుదాం, జర గట్టిగిద్దాం డోస్ వచ్చి చూడరు వీడియో అయితే ఫస్ట్. ఇప్పుడు ఇంత రెడ్ హ్యాండెడ్ గా దొరికారు కదా, మీ హస్బెండ్ కి మీరు డివోర్స్ ఇస్తున్నారా? లేదు, మీ హస్బెండ్ తోటే కలిసి ఉండాలనుకుంటున్నారా? 100% మాట్లాడుకున్నారా? కాంప్రమైజ్ అయిపోయిందా? మాట్లాడుకున్నాం, కాంప్రమైజ్ అయిపోయింది, అంతా ఓకే. ఎవరండి వదులుకుంటారు? మీ అందరికి ఇదే అర్థం కావట్లేదు. నా హస్బెండ్ ఏదో శ్రీరామచంద్రుడు, నీ హస్బెండ్ ఇట్లా, అమ్మో నువ్వు ఇది అది. అసలు కొంతమంది అయితే అసలు మినిమం కామెంట్ నాకు తెలిసి మీరు ఏం మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు మీరిద్దరు విడిపోవాలని మీరు అనుకోవట్లేదు? లేదు, విడిపోవాలనుకుంటే నేను ఎందుకు అంత ఫైట్ చేస్తాను? సో ఇప్పుడు తప్పు చేసిండు, ఇద్దరు తప్పు ఉంది అంటున్నారు, దట్స్ ఫైన్. ఇద్దరు తప్పు ఉండే కలిశారు, దట్స్ ఫైన్. కానీ ఈ రోజు ఫైనల్ గా ఈశ్వర్ సాయి మాత్రం సేఫ్ పొజిషన్ లోనే ఉన్నాడు కదా. సో మీరైతే మళ్ళీ హ్యాపీగా కలుస్తున్నారు కదా. ఒక ఆడపిల్లగా లడ్డాక మేమంతా మాట్లాడేసుకున్నాం, కాంప్రమైజ్ అయిపోయినాం. నేను నా భర్తగా డివోర్స్ చేయాలనుకుంటలేను, నా భర్త నేను కలిసి ఉండాలి అని చెప్పేసి ఫైట్ చేసినా కదా. నేను ఎందుకు డివోర్స్ ఇస్తాను, మేమిద్దరం కలిసి ఉండాలని అనుకుంటున్నాం. సరే దొరికిపోయారు, కథం అయిపోయింది. అంటే ఇప్పుడు మీరిద్దరు మంచిగా కలిసిపోయారు, మీరు సెట్ అయిపోయారు. మరి ఇప్పుడు ఆ పిల్ల జీవితం ఏం చేయాలి? ఆ పిల్ల జీవితం నాశనం చేసినావు కదా, ముడ్డలో వీడియోలు తీసి జీవితం నాశనం చేసినావు కదా. ఇది కావాలని చేసిన కుట్ర అని మాకు తెలుసు, కానీ ఇప్పుడు ఆ పిల్ల జీవితం ఖరాబ్ చేసినావు. ఇప్పుడు ఆ పిల్ల లైఫ్ ఏంది? భర్త నువ్వు మంచిగా కలిసిపోయారు, ఇప్పుడు ఆ పిల్ల జీవితం ఏంది? ఇప్పుడు మేము చెప్పేదానికి నువ్వు ఓకే అంటే వీడియోలు ఆపుతాం, లేదంటే బజాయించే ఉంటుంది. వీడియో మాత్రం ఆపేది లేదు, ఏడికైనా ఆడికైనా రెడీ, సరేనా? బజాయించడు పక్క. ఇప్పుడు ఆ పిల్లకి రేపటి దినం కూడా పెళ్లి చేసుకోకపోయింది అనుకో, ఇట్లా దొరికిపోయినావు కదా, బట్ట బయలు దొరికిపోయినావు కదా, నేను ఇట్లా పెళ్లి చేసుకోవాలి కొంత నువ్వు అన్నదాన్ని అని చెప్పంటే అప్పుడు నీ మొగుడే దాన్ని పెళ్లి చేసుకోవాలి. దీనికి రెడీ అంటే అప్పుడు వీడియోలు ఆపుతాం, లేదంటే మాత్రం గుద్దుడు వీడియోలు ఏడికైతే అడిగే.